హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం వ్యవహారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు చేరింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం వినియోగించడం పట్ల న్యాయవాది కారుపోతుల రేవంత్ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. యావత్ విద్యార్థి లోకం, పర్యావరణవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించడంపై ఎన్జీటీని ఆశ్రయించారు. హెచ్సియు భూముల వేలాన్ని అడ్డుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎన్జీటీని కోరారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని చెట్లను నరికివేయడం ఒక అవివేకమైన చర్య అన్నారు న్యాయవాది కారుపోతుల రేవంత్. హైదరాబాద్ భూముల వేలాన్ని విద్యార్థి లోకం తర్వాత అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని లాక్కొనే ప్రయత్నం చేస్తోంది అంటూ అక్కడ పర్యావరణాన్ని హరించే విధంగా, తర్వాత అక్కడ మొత్తం పరిసరాలన్నీ దెబ్బతినే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం పైన ప్రభుత్వం ముందుకు మొండిగా వెళ్తోంది. సో దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు న్యాయవాది కారుపోతుల రేవంత్. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ లివిల్, న్యాయవాది కారుపోతుల రేవంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏ అంశాలు పేర్కొన్నారు ఆయన? భూముల వేలం ఢిల్లీకి రాసింది. ఢిల్లీలో ఎన్జీటీని ఆశ్రయించారు హైకోర్టు న్యాయవాది కారుపోతుల రేవంత్. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ జరుగుతున్న భూ ఆక్రమణకు సంబంధించి ప్రదేశం కొనసాగుతున్నాయి. వందలాది ఎకరాల్లో పచ్చని చెట్లు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఇప్పటికే పర్యావరణవేత్తలంతా కూడా ఇంతకంతంతో ఖండిస్తున్నారు. ఏదైతే 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం వేలం వేయడానికి యావత్ తెలంగాణ లోకంలో విద్యార్థులంతా కూడా మండిపడుతున్నారు. పర్యావరణవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్జీటీని ఆశ్రయించారు న్యాయవాది కారుపోతుల రేవంత్. ఈ సందర్భంగా ఈ చెన్నైలోని ఎన్జీటీ హైదరాబాద్ కి న్యాయవాది ఆశ్రయించడం పట్ల ఇది వేలం పాట అనైతికం అని చెప్పేసి కూడా అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా పర్యావరణం కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విధంగా ఇండస్ట్రీస్ కి ఇవ్వడం, ఖచ్చితంగా పచ్చని చెట్లను, జీవరాశులు చక్కటి వైద్యం కలిగించినటువంటి భూములను నరికివేయడం ఇది అవివేకమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా మండిపడ్డారు. ప్రస్తుతం 400 ఎకరాల్లో అనేక రకాల జీవులు, జంతువులతో పాటు చెట్ల రకాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన ఎన్జీటీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కొంతమేర కాలుష్యం నుంచి ఉపశమనం కాలుష్య కొరలో ఉంది. ఇలాంటి తరుణంలో 400 ఎకరాలను అక్రమంగా దారాదత్తం చేశారంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయిస్తాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఖచ్చితంగా వాదనలు వినిపిస్తామని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలంతా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత 4 రోజులుగా తీవ్రమైన ఆందోళన కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతింటుందని. సో దాంట్లో భాగంగా ఇవాళ న్యాయవాది ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, అంటే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎట్లా దీనిపైన ఫర్దర్ యాక్షన్ ఉంటుంది? అయితే ఏదైతే పర్యావరణ కాపాడంలో ఎన్జీటీ చాలా కీలకమైన తీర్పు ఇచ్చిన పరిస్థితి దాదాపుగా చాలా సందర్భాల్లో కూడా చూసాం. చాలా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో కూడా ఎన్జీటీ తీర్పులను మనం ప్రస్తావించుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి కేసులు సామాజికవేత్తలు చేసిన సందర్భం కూడా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా 400 ఎకరాలు ఒక అన్యక్రాంతం అవుతుంది. ఇదంతా కూడా వేలం వేయడం ద్వారా చెట్లను, జీవరాశులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ఇక ప్రధానంగా 400 ఎకరాల్లో అనేక రకాల జంతు జాతులతో పాటు పక్షులు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 700 పైగా వృక్ష జాతులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే రీసెర్చ్ ఒక అనువుగా ఉండి ఎస్టీ భూములన్నీ కూడా అందులో ఫెలోషిప్ ఎవరైతే టీఏటీ కావచ్చు, ఇతర ఫెలోషిప్ చేస్తున్న విద్యార్థులకు అనువుగా ఉంది. అలాంటి తరుణంలో ఖచ్చితంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి, అంతేకాకుండా కాలుష్యం కొరల నుంచి కొంత ఉపశమనం కల్పించే ఈ 400 ఎకరాల భూమిని వేలం వేయడం ప్రభుత్వం దుర్మార్గమైన చర్య అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా దీనిపైన ఇప్పటికే అందులో జంతువుల సంబంధించిన వీడియోస్ కావచ్చు, పెద్ద పెద్ద వృక్షాలకు సంబంధించిన ఫొటోస్ కూడా ఇప్పటికే ఎన్జీటీకి సమర్పించినట్లు కూడా
ఏదైతే న్యాయవాది కార్పోర్టుల రేవంత్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ లో దీనిపై గట్టిగానే పోరాడతాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ విధంగా మేము ఎన్జిటి ఆశ్రయించాం. ఖచ్చితంగా ఎన్జిటిలో మాకు అంటే ప్రజలకు అనుకూలంగా, తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం పక్కనే కల్పిస్తున్నట్టు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఎన్జిటిలో ఇవాళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై ఒకటి చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ కి సంబంధించిన చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోబోమని విద్యార్థి లోకం చెబుతోంది. అయితే గత 4-5 రోజులుగా ఆందోళనలు మరింతగా తీవ్రతరం చేస్తున్నారు. మనం చూసాం చాలా ఇష్టారీతిన మొన్న పోలీసులు అక్కడ విద్యార్థులను బట్టలు చినిగినా కూడా ఎంత దారుణంగా వాళ్ళ పట్ల ప్రవర్తించారో, అక్కడ మహిళా విద్యార్థుల పట్ల కూడా ఎంత తీవ్రంగా వాళ్ళు ప్రవర్తించారో మనం చూసాం. దాంతోపాటుగా కొన్ని పదుల సంఖ్యలో అక్కడ జేసీబీలు, బుల్డోజర్లు కూడా మనం ఇప్పుడు కూడా రైట్ నౌ మన టీ న్యూస్ స్క్రీన్ పైన విజువల్స్లో కూడా చూస్తున్నాం. అక్కడ బుల్డోజర్లు మొత్తం అక్కడ పచ్చని చెట్లను మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా అనేక సెలబ్రిటీలు కూడా వాయిస్ గలమెత్తుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి ప్రభుత్వం రావద్దని చెప్తున్నారు. దానికి కొనసాగింపుగానే దాంట్లో భాగంగానే ఈ భూముల వేలం ప్రక్రియ అడ్డుకోవాలని, ఇక్కడ ఈ ప్రక్రియ దాని ద్వారా మొత్తం ఒక పచ్చటి పర్యావరణం దెబ్బతింటుందని కాసేపటి కింద కారుపోతుల రేవంత్, హైకోర్టు న్యాయవాది కారుపోతుల రేవంత్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఇట్లా హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి దేశవ్యాప్తంగా క్రమక్రమంగా మద్దతు మరింతగా పెరిగిపోతూ ఉంది.